ప్రకాశం జిల్లాల అధికారులకి నమస్కారం చేస్తున్నాను. నా పేరు సుశీల, నా భర్త పేరు గురవయ్య. కానీ నాకు ఈయనకి ఒక భార్య చనిపోయిందని నాకు మళ్ళీ పెళ్లి చేశారు పెద్దలందరూ కలిసి. పెళ్లి చేసిన తర్వాత చేసుకున్న కాడి నుంచి కూడా ఏదింపులకే గురవుతున్నాను నేను. మా మరిది పేరు పాటయ్య, మా అత్త పేరు సుబ్బులమ్మ. మా ముందల సంబంధం ఇద్దరు కొడుకులు మోషే, విజయ్. వాళ్ళ మోషే భార్య పేరు మరియమ్మ. వీళ్ళందరూ కలిసి నన్ను నా బిడ్డల్ని ఈడ్చి కొట్టి ఏదింపులకి వాళ్ళ తరపున ఇంకా చాలామంది చుట్టాలను అందరినీ పిలిపించుకొని, వాళ్ళ తరపున వాళ్ళ అమ్మ వాళ్ళ తరపున అందరినీ పిలిపించుకొని మమ్మల్ని ఏదింపులకి గురి చేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి గుద్ది కులం వాళ్ళందరినీ వాళ్ళందరినీ పిలిపించుకొని గుద్ది కొట్టి మా బాబుని, చిన్న బాబాని కూడా చదువుకోకుండా ఈ అబ్బాయిని కూడా మోషే అనే అబ్బాయి, వాళ్ళు మా ఆయన ముందల సంబంధం కొడుకు మోషే అనే అబ్బాయి కూడా మా అబ్బాయిని, ఈ అబ్బాయిని ఆ అబ్బాయిని ఇద్దరిని కుతిక పట్టుకొని వాళ్ళిద్దరు అన్నల తమ్ములు వచ్చి కుతిక పట్టుకొని అయ్యా వీళ్ళిద్దరిని వాళ్ళు కొట్టారు. మమ్మల్ని నలుగురిని పడేసి కుంకుమ వదిలిపెట్టారయ్యా. దుమ్మికి వచ్చారు వాళ్ళు 2 ఆటోలు వేసుకొని వాళ్ళందరినీ పిలిపించుకొని మమ్మల్ని కొట్టారు. కాబట్టి 20 మంది దాకా మాకు న్యాయం చేయాలని మీ అధికారులని ప్రార్థిస్తున్నాను. మాది మరిపూడి మండలం, సిమట గ్రామం, సిమటలోనే. దేంతో దాడి చేశారు? కర్రలతోటి దాడి చేశారు, చేతులతోటి దాడి చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారా? కడుపులో కూడా వాళ్ళు కడుపులో కాలుతోటి కూడా తన్నారయ్యా. కడుపులో కాలుతోటి కుదికి మీద కూడా కాళ్ళు పెట్టి వాళ్ళు అందరూ. పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేశాను. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎస్ఐ గారు 3 రోజులు ఉన్న తర్వాత రండి నాకు బిజీ ఉందని వాళ్ళని పంపించేశారు. మేము మాత్రం ఇక్కడ కుతికి మీద కాలు పెట్టి ఒత్తేసి వాళ్ళు కడుపు మీద కాలు పెడతారు, పక్కన తగులుకొని పైకి లేనికుండా ఊపిరి కూడా ఈడ్చుకుంటా ఇక్కడి నుంచి అంత దూరం ఈడ్చుకుంటా తీసుకొని పోయారయ్యా నన్ను. నాకే దిక్కు లేక నేను అధికారుల కాడికి వచ్చి ప్రార్థిస్తున్నాను. నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను.